హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఎస్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 6th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3rd క్లాసు సంఖ్యలతో ఆడుకుందాంలో సెకండ్ పార్ట్. ఫస్ట్ది 2 వరుస సంఖ్యలు, 2 వరుస సరి సంఖ్యలు, 2 వరుస బేసి సంఖ్యలు. వీటిని ఎన్నుకొని వాటి యొక్క గాసాబాను కనుక్కొనండి. ఫస్ట్ 2 వరుస సంఖ్యలు ఏంటి? 3,4. 3,4 గాసాబా వేస్తే అంటే 3 1 జా 3 ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. ఈ 3 అనేది మన 0 వచ్చేదాకా చేయాలి. ఇప్పుడు 3 అనేది ఇక్కడ వేసుకొని 1 3 జా 3 0 వచ్చింది. ఈ 1 అనేది గాసాబా అవుతుంది. అలాగే 2 వరుస సరి సంఖ్యలు. 2 వరుస సరి సంఖ్యలు ఏంటిది? 2,4. 2ను 4ను 2 తోటి గాసాబా వేస్తే 2 2 జా 4 0 వచ్చింది. దీని గాసాబా ఎంత? 2. థర్డ్ది ఏంటిది? 2 వరుస బేసి సంఖ్యలు 3,5. 5ని 3 తోటి గాసాబా వేస్తే 3 1 జా 3 2 మిగులుతుంది. ఇది ఎక్కడిది? 0 వచ్చేదాకా చేయాలి. ఇప్పుడు 3 అనేది ఇక్కడ వేసుకోవాలి. 2 1 జా 2 శేషం ఏమొచ్చింది? 1 వచ్చింది. మళ్ళీ ఈ 2 అనేది ఇక్కడ వేసుకోవాలి. 1 2 జా 2 ఏంటి శేషం వచ్చింది? 0 వచ్చింది. దీని యొక్క గాసాబా ఏంటిది? 1. ఇప్పుడే గుర్తుంచుకోవాలంటే ఏంటిదని అంటే 2 వరుస సంఖ్యల యొక్క గాసాబా ఎల్లప్పుడూ 1 అవుతుంది. 2 వరుస సరి సంఖ్యల యొక్క గాసాబా 2 అవుతుంది. 2 వరుస బేసి సంఖ్యల యొక్క గాసాబా ఎల్లప్పుడూ 1 అవుతుంది. వరుస సంఖ్యల యొక్క గాసాబా 1 అవుతుంది. ఏ 2 వరుస సరి సంఖ్యల యొక్క గాసాబా 2 అవుతుంది. ఏ 2 వరుస బేసి సంఖ్యల యొక్క గాసాబా 1 అవుతుంది. సెకండ్, పరస్పర ప్రధాన సంఖ్యలు 4,15 యొక్క గాసాబాను కనుగొనండి. పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గాసాబాను కనుగొనండి. ఫస్ట్ పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటిది? 1 మాత్రమే ఉమ్మడి కారణాంకం అయితే పరస్పర ప్రధాన సంఖ్యలు అవి. ఇప్పుడు 4 యొక్క కారణాంకాలు ఏంటిది? 2 × 2 × 1. 15 కారణాంకం ఏంటి? 3 × 5 × 1. దీనిలో 1 మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉన్నది కాబట్టి దీని గాసాబా ఫస్ట్ గాసాబా ఏంటిది? ఇచ్చిన సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకాలు ఉమ్మడిగా ఉమ్మడిగా ఉన్న వాటి యొక్క గుణిజమే గాసాబా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉమ్మడిగా ఉన్నది ఏంటిది? 1 ఉన్నది కాబట్టి దీని గాసాబా అనేది 1 అవుతుంది. గాసాబా అంటే ఇచ్చిన సంఖ్యల యొక్క కారణాంకాల్లో ఉమ్మడిగా ఉన్న వాటి యొక్క గుణిజమే గాసాబా అవుతుంది. ఉమ్మడిగా ఏమున్నది? 1 1 ఉన్నది కాబట్టి దాని గాసాబా 1 అవుతుంది. ఎల్లప్పుడూ పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గాసాబా 1. 3 రకాల నూనెలు 32 లీటర్లు, 24 లీటర్లు, 48 లీటర్లు ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవగలిగిన గరిష్ట పాత్ర పరిమాణం ఎంత? గరిష్ట అంటేనే గుర్తుపెట్టుకోవాలి, గాసాబాను అనుకోవాలి. కనిష్ట అంటే కాసాగు అని కనుక్కోవాలి. ఫస్ట్ చిన్నదాన్ని చిన్నదానితో గాసాబా చేయాలి. 24 1 జా 24 ఏమొచ్చింది? శేషం 8 వచ్చింది. ఇది శేషం అనేది 0 వచ్చేదాకా చేయాలి. ఈ 24ను మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి. 8 3 జా 24 0 వచ్చింది. ఇంకా ఏమున్నది? 48 మిగిలింది. ఈ 8 తోటి మళ్ళీ 48 తోటి గాసాబా వేయాలి. 8 6 జా 48 0 వచ్చింది. లాస్ట్కి ఏంటిది? 8. ఈ 8 అనేది గాసాబా. 8 లీటర్ల గరిష్ట పాత్ర పరిమాణం. ఏ సందర్భంలో 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల కాసాగు వాటి లబ్ధం అవుతుంది? ఇప్పుడు ఏ సందర్భంలో 2 లేదా ఎక్కువ సంఖ్యలో ఒక కాసాగు మనం కాసాగు వేయకుండా డైరెక్ట్ వాటి లబ్ధమే కాసాగు అవుతుంది. అది ఏ సందర్భంలో? పరస్పర లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఉన్నప్పుడు వాటి కాసాగు డైరెక్ట్ వాటి లబ్ధమే అవుతుంది. ఆ సంఖ్యల యొక్క లబ్ధమే వాటి కాసాగు అవుతుంది పరస్పర ప్రధాన సంఖ్యలు ఉన్నప్పుడు. ఎందుకంటే అందులో సామాన్య కారణాంకాలు అనేది ఉండవు. ఇప్పుడు సామాన్య కారణాంకాలు 1 మాత్రమే సామాన్య కారణాంకం ఉంటేనే పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. కాబట్టి సామాన్య కారణాంకాలు అనేది ఉండదు. కాబట్టి డైరెక్ట్ వాటిని లబ్ధం చేస్తే కాసాగు వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్
4,15. ఇవేంటి పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు 4 యొక్క కారణాంకాలు ఏంటిది 2 × 2 × 1. 15 యొక్క కారణాంకాలు ఏంటిది 3 × 5 × 1. వీటి యొక్క ఉమ్మడి కారణాంకాలు ఏంటిది 1 1 1 1. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ వీటి కారణాంకాల యొక్క లబ్ధం 4 అవుతుంది, వీటి కారణాంకాల యొక్క లబ్ధం 15. ఇప్పుడు 4 15 జా ఎంత వస్తుందో 2 × 2 × 1 3. వీటి యొక్క కారణాంకాల లబ్ధం కూడా సేమ్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఇచ్చిన సంఖ్యల యొక్క లబ్ధమే కాసాగు అవుతుంది. ఏ సందర్భంలో 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల గాసాబా 1 అవుతుంది. ఇప్పుడు పరస్పర ప్రధాన సంఖ్యలు ఉన్నప్పుడు మాత్రమే ఆ సంఖ్యల యొక్క గాసాబా 1. ఎందుకంటే ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉంటుంది. గాసాబా అంటే ఏంటిది, ఇచ్చిన కారణాంకాలు ఉమ్మడిగా ఉన్న కారణాంకమే గాసాబా. కాబట్టి ఈ పరస్పర ప్రధాన సంఖ్యలలో ఉమ్మడి ఏముంటుంది 1 1 మాత్రమే ఉంటుంది. కాబట్టి పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గాసాబా 1 అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4,15. ఇప్పుడు కాసాగు అంటే ఇచ్చిన కారణాంకాలలో ఉమ్మడిగా ఉన్నవి మిగతా వాటిని గుణిస్తే కాసాగు. కాబట్టి ఇచ్చిన సంఖ్య యొక్క లబ్ధంను గుణిస్తే కాసాగు అవుతుంది. ఇప్పుడు గాసాబా అంటే ఏంటిది, ఇచ్చిన సంఖ్యల యొక్క కారణాంకాలు ఉమ్మడిగా ఉన్న వాటినే గుణించాలి, గుణిస్తే గాసాబా అవుతుంది. ఉమ్మడిగా ఏమున్నది 1 1 ఉన్నది. కాబట్టి పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గాసాబా ఎప్పుడు 1. ఏ కనిష్ట సంఖ్యకు 5ను కూడిన ఆ సంఖ్య 12, 14, 8లచే నిశ్శేషంగా భావించబడుతుంది. ఇప్పుడు ఏ కనిష్ట సంఖ్యను 5ను కూడిన, ఫస్ట్ 12, 14, 18 వీటిని ఫస్ట్ కాసాగు చేసుకోవాలి. కాసాగు ఎంత వచ్చింది 252. క్వశ్చన్లో 5ను కూడిన అంటే ఆన్సర్లో 5 తీసేయాలి, తీసేస్తే 247 వచ్చింది. ఇప్పుడు ఏ కనిష్ట సంఖ్యను 5 కూడిన, ఇప్పుడు దీనికి 5 కూడితే 252 అవుతుంది. ఆ కూడిన సంఖ్య 12, 14, 8లచే నిశ్శేషంగా భావిస్తుంది. ఇప్పుడు 252 అనేదాన్ని 12 తోటి భాగాహారం చేస్తే 0 వచ్చింది. 252ను 14 తోటి భాగాహారం చేస్తే 0 వచ్చింది. అట్లనే ఇప్పుడు క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, ఏ కనిష్ట సంఖ్యకు, ఇప్పుడు ఈ కనిష్ట సంఖ్యకు 5ను కూడిన, ఇప్పుడు దీనికి 5ను కూడిన ఆ సంఖ్య 12, 14, 8లచే నిశ్శేషంగా భావించింది. ఇప్పుడు ఈ సంఖ్యను 12, 14, 8లచే నిశ్శేషంగా భావించబడుతుంది. ఆ సంఖ్య ఏదేనంటే క్వశ్చన్లో 5ను కూడిన అంటే ఆన్సర్లో కాసాగు చేసిన తర్వాత ఆన్సర్లో 5ని తీసేయాలి, తీసేసిందే ఆన్సర్. డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఏ కనిష్ట సంఖ్య 5 కూడిన అంటేనే కాసాగు చేసిన తర్వాత తీసేయాలి, తీసేసిన ఆన్సరే ఆన్సర్. ఏవైనా 2 సంఖ్యల కాసాగు మరియు గాసాబాల మధ్య సంబంధం తెలపండి. కాసాగు ఇంటూ గాసాబా = ఆ 2 సంఖ్యల లబ్ధం. ఎగ్జాంపుల్ 8, 12 తీసుకుంటే ఇప్పుడు 8, 12 కాసాగు ఎంత 24, 8, 12 గాసాబా ఎంత 4. ఆ 2 సంఖ్యలు ఏంటిది 8 × 12. వీటిని ఇంటూ చేస్తే 96 వచ్చింది, వీటిని ఇంటూ చేస్తే 96. కాబట్టి ఏ రెండు సంఖ్యల యొక్క లబ్ధమైన వాటి కాసాగు ఇంటూ గాసాబా మొత్తం అవుతుంది. 12, 21 అనున్నది ద్విముఖ సంఖ్య లేదా పాలిడ్రోమ్ సంఖ్యలు అంటారు. అంటే ఎటు నుంచి వ్రాసినా కూడా ఆ సంఖ్య అనేది మారదు. అయితే ఈ సరి ద్విముఖ సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగిస్తుంది. ఒక సంఖ్య యొక్క కారణాంకం ఆ సంఖ్యకు సమానం లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక సంఖ్య యొక్క కారణాంకాలు 1, 2, 3, 6. ప్రతి కారణాంకం అనేది ఈ సంఖ్యకు సమానంగా లేదా దీనికన్నా తక్కువ అయినా ఉంటుంది. ఏ సంఖ్య యొక్క కారణాంకమైనా ఆ సంఖ్యకు సమానంగా ఉంటుంది. ఇప్పుడు 6 సమానంగానే ఉంటుంది, దానికన్నా తక్కువనే ఉంటుంది. ఇదేంటి కారణాంకం. ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గుణిజం తీసుకుంటే 4 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ సంఖ్యకు సమానమైన ఉంటుంది, దానికన్నా ఎక్కువ అని ఉంటుంది. గుణిజాల్లో ఎక్కువ ఉంటుంది. కారణాంకాలలో అయితే
అదే సంఖ్య అవుతుంది, లేకపోతే ఆ సంఖ్య కన్నా తక్కువ నన్ను ఉంటాయి కారణాంకాలు. గుణిజం అయితే అదే సంఖ్య అని ఉంటుంది, దానికన్నా ఎక్కువ నన్ను ఉంటుంది. ప్రతి సంఖ్య దాని కారణాంకానికి గుణిజం. ఇప్పుడు ప్రతి సంఖ్య 6 తీసుకుంటే దాని కారణాంకాలు ఏంటిది? 2 × 3. వీటి యొక్క గుణిజమే, వీటి కారణాంకాల గుణిజమే ఈ సంఖ్య అవుతుంది. ప్రతి సంఖ్య దానికదే ఒక గుణిజం. ప్రతి సంఖ్య దానికదే గుణిజం అంటే ఇప్పుడు 4 అనేది 4 × 1కి గుణిజం. థ్యాంక్స్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.